ఎన్టీఆర్ అన్న లైఫ్లో సక్సెస్ కంటే ఫెయిల్యూర్ ఎక్కువ, పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువ, అలాగే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ కంటే డిజాస్టర్స్ ఎక్కువ. సో ఇప్పుడు దేవరాకి వస్తున్న నెగిటివిటీ అసలు నెగిటివిటీ కాదు, అలాగే ఎన్టీఆర్ అన్నకి ఇది పెద్ద విషయమే కాదు. నెగిటివిటీ ఎంత ఉన్నా దేవర మూవీ ఫ్లాప్ అవుతుందని ఎంతమంది అన్నా, దేవర మూవీ వర్కౌట్ కాదని చాలా మంది కంకణం కట్టుకున్నా, నేను మొహాటో లేకుండా చెప్తున్న మాట ఏంటంటే ఎన్టీఆర్ ఈస్ ద లెజెండరీ యాక్టర్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ. ఎన్టీఆర్ అన్న విషయంలో నేను ఆశ్చర్యపోయిన విషయం, షాక్ అయ్యి సర్ప్రైజ్ అయిన విషయం ఏంటంటే ఎన్టీఆర్ అన్న ఇప్పటి వరకు 30 ఫిల్మ్స్ చేశాడు. దాంట్లో ఫ్లాప్లు యావరేజ్ లో తీసేస్తే కేవలం 13 మూవీస్ మాత్రమే హిట్ అయ్యాయి, 17 ఫ్లాప్స్ అండ్ డిజాస్టర్స్ ఉన్నాయి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక హీరోకి 30 సినిమాలు చేస్తే దాంట్లో 17 సినిమాలు పోయినా సరే కేవలం 13 హిట్లతోటి ఒక హీరో స్టార్ అవ్వగలడా అండ్ అతను టాలీవుడ్ రూలర్ గా ఎదగలడా అని. కానీ ఎన్టీఆర్ అన్న చూస్తే హీఈస్ ద రూలర్ ఆఫ్ టాలీవుడ్. కేవలం 13 హిట్లతోటి టాలీవుడ్ స్టార్ గా అండ్ రూలర్ గా మారిపోయాడు. నార్మల్ గా మనం మాట్లాడుకుంటే మూవీ ఇండస్ట్రీలో ఒక హీరోకి హిట్ ట్రాక్ లేకపోతే, ఒక సినిమా తర్వాత మరొక సినిమా హిట్ అవ్వకపోతే అండ్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయకపోతే హీరో డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. కానీ ఎన్టీఆర్ అన్న విషయంలో మాత్రం ఇది రివర్స్ అనమాట. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న కెరియర్ లో ఫ్లాప్స్ ఎక్కువ కాబట్టి చాలా మంది దృష్టిలో ఎన్టీఆర్ అన్న ఒక యాక్టర్, కానీ నా దృష్టిలో మాత్రం ఎన్టీఆర్ అన్న ఒక మాన్స్టర్. ఒక యాక్టర్ కి హిట్స్ కంటే పర్ఫార్మెన్స్ ముఖ్యమని ప్రూవ్ చేసిన ఒక యాక్టర్ అండ్ అలాంటి ఒక రూల్ ని సెట్ చేసిన వాల్యుబుల్ పర్ఫార్మర్. దేవరా మూవీకి నెగిటివిటీ ఉన్న సంగతి అందరికి తెలిసిందే, కానీ దేవరా కంటే 2 సార్లు దేవరా కంటే ముందు 2 సార్లు 2 ఫిల్మ్స్ కి చాలా నెగిటివిటీ వచ్చింది. దాంట్లో మొదటి ఫిల్మ్ ఏంటంటే సింహాద్రి మూవీ రిలీజ్ అవడానికి ముందు చాలా విషయాలు జరిగాయి, చాలా నోళ్లు సినిమా ఫ్లాప్ అవుతుంది. ఎన్టీఆర్ లాంటి ఒక చిన్న కుర్రోడు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో అసలు సెట్ అవ్వడు, అతనికి ఆ సినిమా చాలా ఎక్కువ అని చాలా మంది అన్నారు అండ్ అది డిజాస్టర్ అవుతుందని చాలా మంది అప్పట్లో అనుకోవడం జరిగింది. అప్పటికి రాజమౌళి స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఎవరికి తెలియదు, ఎందుకంటే అప్పటికి రాజమౌళి నుంచి వస్తున్న సెకండ్ ఫిల్మ్ అనుకుంటుంది. ఏదేమైనా రాజమౌళి అండ్ ఎన్టీఆర్ చాలా దారుణమైన నెగిటివిటీని ఫేస్ చేశారు. అయినా కూడా ఫైనల్లీ సింహాద్రి మూవీ రిలీజ్ అయిన తర్వాత రికార్డ్స్ క్రియేట్ చేసింది. అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్ అన్న బాగా నెగిటివిటీని ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏంటంటే అది చాలా దారుణమైన సిచ్యువేషన్ అని చెప్పాలి. ముఖ్యంగా టెంపర్ రిలీజ్ కి ముందు ఎన్టీఆర్ అన్న చాలా దారుణమైన ఫ్లాప్స్ చూశాడు. వరుసగా 4-5 సినిమాలు ఫ్లాప్ అయిపోవడం అండ్ ఒకదాని తర్వాత ఒకటి డిజాస్టర్స్ అయిపోవడం ఫ్యాన్స్ కి అండ్ ఎన్టీఆర్ అన్నకి కూడా చాలా బాధను మిగిల్చింది అని చెప్పొచ్చు. అది ఎన్టీఆర్ అన్న లైఫ్ లోనే లోయెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. చాలా మంది ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఏం చెప్తారంటే ఆ ఫేజ్ అనేది ఎన్టీఆర్ అన్న లైఫ్ లోనే డార్కెస్ట్ ఫేజ్ అని చెప్తారు. దానికి నెగిటివిటీ రావడానికి కారణం ఎన్టీఆర్ అన్నతో పాటు పూరి జగన్నాథ్ కూడా. ఎందుకంటే ఆయనకి అప్పటి వరకు వరుసగా ఫ్లాప్స్ తప్ప ఒక హిట్ కూడా పడలేదు. అప్పట్లో బాగా వినిపించిన ఒక మాట ఏంటంటే పూరి జగన్నాథ్ పని అయిపోయింది, ఇక పూరి సినిమాలకి పనికిరాడు అని చెప్పడం మొదలు పెట్టారు. సో అలాంటి ఫేజ్ లో ఎన్టీఆర్ అన్న పూరి జగన్నాథ్ కి అవకాశం ఇవ్వడం అనేది ఫ్యాన్స్ కి అయితే అస్సలు నచ్చలేదు. కాబట్టి నెగిటివిటీని బాగానే ఫేస్ చేసింది టెంపర్. అయితే ఫైనల్లీ టెంపర్ రిలీజ్ అయిన తర్వాత ఒక బిగ్గెస్ట్ హిట్ అయింది. అటు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కి అండ్ పూరి ఫ్యాన్స్ కి కూడా ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. కాకపోతే ఒప్పుకోవాల్సిన నిజం ఏంటంటే ఎన్టీఆర్ అన్న మెచ్యూరిటీ అనేది టెంపర్ తర్వాత పెరిగిపోయింది. సో అందుకే స్క్రిప్ట్ సెలక్షన్స్ ప్రాపర్ గా చేసుకుంటూ తన ఫ్యాన్స్ కి సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తర్వాత కూడా దేవరా పైన నెగిటివిటీ ఉన్నా కూడా ఎన్టీఆర్ అన్న స్క్రిప్ట్ సెలక్షన్ పైన నాకు నమ్మకం ఉంది. బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ అన్న ఫిల్మ్స్ చాలా బాగుంటున్నాయి. ఎప్పటి నుంచి అంటే టెంపర్ మూవీ తర్వాత నుంచి. సో నా నమ్మకం ప్రకారం, నాకున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దేవరా మూవీ హిట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. నా థియరీ ప్రకారం అయితే కనుక ఎన్టీఆర్ అన్న లైఫ్ లో అండ్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ లైఫ్ లో కూడా ఒక సింహాద్రి, ఒక టెంపర్ ఎలా అయితే గుర్తుండిపోయే సినిమాలు అయ్యాయో ఇప్పుడు రాబోతున్న దేవరా కూడా అలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అవుతుందని నేను నమ్ముతున్నాను. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ని చూసిన తర్వాత నేను ఫుల్ గా సాటిస్ఫై అయ్యాను. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ని ఏ డైరెక్టర్ ప్రాపర్ గా వాడుకోవట్లేదు, కానీ ఎస్ఎస్ రాజమౌళి సార్ చాలా బాగా వాడుకున్నారు అండ్ ఎన్టీఆర్ లో ఉన్న ఫుల్ యాక్టింగ్ పొటెన్షియల్ ని అండ్ క్యాపబిలిటీస్ ని బయటకు తీసుకొచ్చారు. ఎన్టీఆర్ అన్న ఎప్పుడు కనిపించే దానికంటే చాలా కొత్తగా ఆర్ఆర్ఆర్ లో కనిపించాడు. సో ఆ ఎక్స్పీరియన్సెస్ తోటి దేవరా మూవీలో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా టెంపర్ తో ఎన్టీఆర్ 2.1 చూసాం. టెంపర్ మూవీ హిట్ అయిన తర్వాత అదే 2.0 వర్షన్ ని కంటిన్యూ చేశాడు ఎన్టీఆర్ అన్న. అండ్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో నందమూరి తారక రామారావు వర్షన్ 3.0 మనందరం థియేటర్స్ లో చూసాం. సో దాన్ని బట్టి చూస్తే ఇక్కడి నుంచి ఎన్టీఆర్ అన్న 3.0 ని మనం చూడబోతున్నాం అనుకోవచ్చు. ఈ వీడియోలో నా ఫైనల్ వర్డ్స్ ఏంటంటే ఎన్టీఆర్ అన్న లైఫ్ లో వర్షన్ 3.0 స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దేవరా హిట్ అయినా యావరేజ్ అయినా సంబంధం లేదు. ఇక్కడి నుంచి ఎన్టీఆర్ అన్న ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ అన్న రేంజ్ అనేది పెరగబోతుంది.
ఇక బాలీవుడ్ ని రూల్ చేసే స్థాయికి ఎన్టీఆర్ అన్న వెళ్తాడు అనడంలో ఎలాంటి డౌట్స్ లేవు. ఏదేమైనా కూడా దేవరా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిస్ ఇస్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ.